జై శ్రీరామ్. ఇప్పుడు మీకు చెప్తుంది ఏంటంటే, ప్రపంచంలో 7 వింతల గురించి మాట్లాడుకుందాం. 7 వింతల్లోని 2 వింతలు మన ఇండియాలో చార్మినార్, తాజ్మహల్. అవి ఏంటి? శవానికి మీద కట్టిన కట్టడాలు. అయితే భారతదేశంలో ఆలయాలు ఎవరికి కనబడలేదా? అవి వింతలు కాదా? కోనార్క్ సన్ టెంపుల్లో విగ్రహం గాల్లో తేలుతుంది. అలా తేలడం చూసి కుళ్ళుకొని దాన్ని ధ్వంసం చేశారు. అలాగే ఎన్నో దేవాలయాలు. ఒక దేవాలయంలో అయితే నీడ రివర్స్లో పడుతుంది. ఇలాంటి వింతలు ఎన్నో దేవాలయాల్లో, హిందువుల దేవాలయాల్లో ఉన్నాయి. అసలు దేవాలయం అంటేనే వింత. ఇవి ఎవరికీ కనబడలేదు. ఇంకా ఒక దేవాలయంలో అయితే ఎండాకాలంలో నీళ్లు చేతికి అందుతాయి, వానాకాలంలో నీళ్లు అడుక్కి వెళ్ళిపోతాయి. ఇలా ఎన్నో దేవాలయాలు వింతలు ఉన్నాయి. అవి కనపడలేదా? ఇవి కనబడకుండా ఆ తాజ్మహల్, చార్మినారే కనబడ్డాయా? శవపేటికలతో కూడిన తాజ్మహల్, చార్మినార్ ఇవి హిందువుల యొక్క మేధాశక్తిని కూల్చివేయడానికి వేసిన ఎత్తుగడ అని నేను మాట్లాడుతున్నాను. దీనికి మీరేం సమాధానం చెప్తారో చెప్పుకోండి. అయినా కొన్ని మతాల వారు అంటున్నారు, విదేశీయులు లేకపోతే భారతదేశం మనుగడ లేదు, విదేశీయులు జాబ్లు క్రియేట్ చేస్తున్నారనేసి. భారతదేశంలో మానవ వనరులు ఉన్నాయి, మనుషులు ఎక్కువ మంది ఉన్నారు. ఫ్రిడ్జ్లు, ఏసీలు, కూలర్లు, సెల్ ఫోన్లు కొనడానికి మనుషులు ఎక్కువ మంది ఉన్నారు. విదేశాల్లో తయారైన సెల్ ఫోన్లు, కూలర్లు, ఏసీలు ఇక్కడ అమ్ముడవుతున్నాయి. కాబట్టి విదేశాలకి మన అవసరం ఉంది, కానీ వాళ్ళ అవసరం మనకు లేదు. విదేశాలు మనకి లొంగి బతుకుతున్నాయి, మనం వాళ్ళకి లొంగాల్సిన అవసరం లేదు. ఇది చెప్తూ ఈ చిన్న వీడియోని మీకు సమర్పిస్తున్నాను. జై శ్రీరామ్.